అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 3, 4, 5 వచనాలు మనం చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ తెరవండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 3, 4, 5 వచ్చిన భాగాలు కొందరు చదువుతుండగా మీరందరూ ఈ వచ్చిన భాగాలు గమనించండి. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికే పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములకు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఈ వచ్చిన భాగాలను ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ వచ్చిన భాగాల్లో నుండి ప్రభు మనతో మాట్లాడునుగాక. కొద్ది సమయం, కొద్ది నిమిషాలు చదవబడిన ఈ వచ్చిన భాగాల్లో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఒక ఇంట ఉన్నాడన్న సంగతి కొంతమంది తెలుసుకొని కొందరు చేసినటువంటి ఒక పని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనంలో మనం గమనిస్తున్నటువంటి మాటలు, కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. మొదట కొందరు, తదుపరి 4 కలిసి పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని మోసుకొని ఎవరి దగ్గరికి తీసుకొని వచ్చారు? ఈరోజు ఈ ఆదివారపు ఈ పునరుద్ధానపు ఆరాధనలో మనం గమనించవలసినటువంటి విషయం, బలహీనుడుగా లేవలేని స్థితిలో పక్షవాయువుతో తన దేహంలో సగం చచ్చుబడి, సగం బ్రతుకుతూ సగం చనిపోయిన స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని ఎవరి దగ్గరికి తీసుకొని వచ్చారంటే యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారంట. ఆయన యొద్దకు తీసుకొని వచ్చాను. పక్షవాయువు రోగం అంటే మనందరికీ తెలుసు, దేహంలో ఒక భాగం అంతా కూడా చచ్చుబడిపోతుంది. అలా చచ్చుబడినటువంటి భాగం ఆ వైపు ఏది కూడా పనిచేయదు. చెయ్యి పనిచేయదు, కాలు పనిచేయదు, మాట కూడా సరిగ్గా మాట్లాడలేరు, చూపు కూడా ఆ వైపును సరిగ్గా చూడలేరు. ఇలా చచ్చుబడిపోయి జీవము లేనటువంటి స్థితిలో ఉంటారు. మరొక భాగం బాగానే వారికి పని చేస్తూ ఉంటుందండి. దీన్ని మనం ఎలా సాదృశ్యంగా తీసుకోవాలి, ఎలా సాదృశ్యంగా మనం దీన్ని తీసుకుందామంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచన భాగంలో అక్కడ దైవజనుడు పలికినటువంటి మాట మనం చూద్దాం. చూడండి బైబిల్ తెరిచి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చనిపోయిన వారై ఉండగా. చనిపోవడానికి రీజన్ ఏంటి? మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చనిపోయిన వారై ఉండగా, చచ్చిన వారై ఉండగా. చనిపోయిన స్థితిలోనికి ఒక మనిషి వెళ్ళడానికి మూలం ఏంటంటే అపరాధము, పాపము. పాపము వలన వచ్చే జీతము మరణం. పాపము వలన వచ్చే జీతం మరణం. ఈ మరణం మనల్ని ఎక్కడికి తీసుకుని వెళుతుందంటే మొదట మనల్ని దేవునికి దూరంగా తీసుకుని వెళుతుంది. పాతాళానికి మనల్ని అప్పగిస్తుంది. పాతాళము నుండి అగ్నిగంధకాలతో మండు గుండములో మనలను పడవేస్తూ ఉంది. మన జీవితంలో జీవించుచున్నామన్న పేరు కలిగి
అపరాధముల చేతను పాపముల చేతను చనిపోయిన స్థితిలో ఉన్న మనలను ఆ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం అలాగే మనం కంటిన్యూ చేస్తే ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. అపరాధముల చేతను పాపముల చేతను చనిపోయిన స్థితిలో ఉన్న మనలను ఆయనతో కూడా మనలను బ్రతికించడానికి ఎవరైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన జీవితంలో ఏ విషయాల్లో మనం మృతమైన వారంగా ఉన్నామో, చనిపోయిన వారంగా ఉన్నామో, ఆయా విషయాలలో క్రీస్తు యేసునందు మనం బ్రతికించబడినట్లుగా ఈ పునరుద్ధానపు ఆరాధనలో మనకి జీవం అనుగ్రహించబడునుగాక, మనకి కృప అనుగ్రహించబడునుగాక. కొందరు ఆశలు మృతమైపోయినాయి, కొందరు జీవితాల్లో వారి యొక్క ఆశయాలు మృతమైపోయినాయి, కొందరు జీవితాల్లో వారు కలిగి ఉన్న నిరీక్షణ హోపు మృతమైపోయింది. ఆశల నిరాశల్లోనికి వెళ్ళిపోయారండి. ఏదో మేము జీవించుచున్నాము కానీ మా ఆశలు ఆశయాలు మా నిరీక్షణ మేము కనిన కలలు మేము ఎదురు చూచిన భవిష్యత్తు మా జీవితంలో మాకు ఎలా కనబడుతుందంటే మృతమైనదిగా కనబడుతూ ఉంది. ఇక మాకు జీవితం లేనట్టుగానే ఏదో బ్రతుకున్నామన్నట్టుగా మేము జీవిస్తున్నాం కానీ మా జీవితంలో మృతమైన స్థితిని మేము అనుభవిస్తున్నాం అని చెప్పేవారు లేకపోలేదండి. అయితే ఈ రోజున మనం ఆయన దగ్గరకు రాగలిగితే ఆయన మనల్ని బ్రతికించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసయ్య దగ్గరకు తీసుకొని రాబడ్డాడు. ఆ వ్యక్తి తీసుకొని రాబడడానికి 4 వ్యక్తులు అతనికి సహాయపడ్డారు. తనకు తానుగా రాగలడా అంటే రాలేడు. కారణం ఏంటి? తనున్న వ్యాధి, తనున్న ఆ యొక్క భయానకరమైన స్థితి, దేవుని దగ్గర అడుగులు వేయకుండా దేవుని దగ్గరికి రాకుండానట్లుగా అతను ఒక శపితమైనటువంటి అనుభవంలోనికి, అతను అనారోగ్య పరిస్థితిలోనికి అపవాది తీసుకొని వెళ్ళిపోయాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. ఆ మరణ పడకలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకొని రావటానికి కొందరు బాధ్యత తీసుకున్నారు, కొందరు పూచి తీసుకున్నారు, ఆలోచన చేశారు, ప్లాన్ వేశారు. ఆ పనికి 4 మనుషులను పురామయించారు. ఆ 3వ వచనంలో మనం అదే చూస్తాం. 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. 4 వ్యక్తులు మోసుకొని ఆ వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఆ వ్యక్తి దగ్గర నుండి వీరు ఏదైనా ఆపేక్షించుంటారంటే ఆ వ్యక్తి దగ్గర ఏం ఆపేక్షించడానికి అతని దగ్గర ఏముంది? అప్పటికి అనేక దినాలుగా రోగి అయి పడి, తన దేహంలో ఒక భాగం చచ్చుబడి మరణ పడక మీద రోగి అయి పీడించబడుతున్న ఆ వ్యక్తి వీరికి ఏమి ఇవ్వగలడు? ఏమీ ఇవ్వలేడండి. ఏమి ఆపేక్షించి ఆ వ్యక్తి దగ్గర నుండి ఏది కోరుకొని వీరు ఆ పని చేయాల. వీరి ఆలోచన, వీరి ఉద్దేశం, వీరి తలంపు ఏంటంటే
ఆ వ్యక్తిని చూసి జాలిపడి ఆ వ్యక్తిని ప్రభు దగ్గరికి మనం తీసుకుని వెళ్ళగలిగితే అతని జీవితం బాగుపడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించగలిగితే ఆ వ్యక్తి జీవితం బాగుపడుతుంది. ఎలాగైనా ఈ వ్యక్తిని మనం ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. మొదటిగా ఆ నలుగురు లేదా కొందరు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తికి ప్రభువును గురించి మొదటగా చెప్పాలి. అనేక దినాలుగా రోగివై పీడించబడుతూ ఉన్నావు, ఎంతో డబ్బు ఖర్చు చేసుకొని వైద్యం చేయించుకున్నావు, మందులు వాడావు, ప్రయోజనం లేదు. ఇదిగో మన ప్రాంతంలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు, పలానా ఇంట ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి రోగి బాగుపడతా ఉన్నాడు, స్వస్థపడతా ఉన్నాడు, అనేకులు దయ్యాలు పట్టిన వారికి విడుదల కలుగుతూ ఉంది, చనిపోయిన వారిని ఆయన బ్రతికిస్తూ ఉన్నాడు, చక్కటి పరలోక రాజ్యానికి సంబంధించిన మాటలు ఆయన ఉపదేశం చేస్తూ ఉన్నాడు, ఆయన దగ్గరికి నిన్ను తీసుకొని వెళతాం, నిన్ను ఆయన బాగు చేస్తాడు అని వారు ఆ వ్యక్తికి చెప్తా ఉన్నప్పుడు ఆ వ్యక్తి అంగీకరించుంటాడా? మొదట కొంతమందికి మన వాళ్ళు అంటారు కదా, చింత చచ్చినా ఏం చావదంట, పులుపు ఎక్కడో కొద్దిగా ఉంటుందంట. ఆ మధ్య కాలంలో దూరపు చుట్టపు ఒక సహోదరి తన బంధువుల్లో ఒక ఆయనకి ఆరోగ్య పరిస్థితి బాగోకపోతే పాస్టర్ గారికి చెప్పి తీసుకొని వెళ్ళింది. అయ్యా, కొద్ది మాసాలుగా అనారోగ్యంతో బాధపడతా ఉన్నాడు, చాలా డబ్బులు ఖర్చు చేశాడు, ప్రయోజనం లేదు, 3 పిల్లలు, భార్య, వారికి ఆస్తుపాస్తులు కూడా ఏమి లేవు, మరణ పడక మీద ఉన్నాడయ్యా, మీరు వచ్చి కాస్త ప్రార్థన చేస్తే దేవుడు కనికరించేదన్న బాగు చేస్తాడేమో, ఆ కుటుంబానికి ఆధారం అతనే అని చెప్పి బ్రతిమలాడితే పాస్టర్ గారు వెళ్ళి ఆ వ్యక్తికి దేవుని మాటలు చెప్పి ప్రార్థన చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటుంటే అప్పటికే బహు కాలంగా మరణ పడక మీద ఉన్నాడు మాట. దేవుడి మాటలు చెప్తా ఉంటుంటే అంత రోగి అయి కూడా వినడానికి ఇష్టపడటంలా, పాస్టర్ గారండి నాకు చెప్పమాకండిలే అంటున్నాడు. ఆ పాస్టర్ గారిని తీసుకుని వెళ్ళిన బంధువు అంటుంది, అయ్యా, దేవుని మాటలు, దేవుని సేవకుడు చెప్తున్న దేవుని మాటలు కాస్త మనసును పెట్టు, హృదయాన్న దేవుని మాటలు చేర్చుకో, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, దేవుడు కనికరించి నిన్ను ముడితే నీకు స్వస్థత కలుగుతుంది, నువ్వు బాగుపడతావు, నువ్వు లేవనెత్తబడతావు అంటే ఆ మనిషి అంటాడు, నాకు ప్రార్థన చేయమాకండి, నాకు చెప్పమాకండి, ఇది మనకు సంబంధించింది కాదు, ఇది తెల్లోళ్ళది. వాస్తవానికి తనకి అసలు ఇది తెల్లోళ్ళదా నల్లోళ్ళదా ఎవరిది ఏంటి అన్నది వివరమే తెలియదు. అయినప్పటికీ కూడా ఎవరో ఏదో తన మనసులో విత్తిన విష బీజాలు అలాగే మనసులో పెట్టుకొని ఇది మనకు సంబంధించింది కాదన్నట్టుగా మరణానికి దగ్గరగా ఉన్నా కూడా దేవుని మాటలను త్రోసిపుచ్చుతూ ఉన్నాడు, ప్రార్థనను నిరాకరిస్తూ ఉన్నాడు, నాకు చెప్పొద్దని మూర్ఖంగా మొండిగా మాట్లాడుతూ ఉన్నాడండి. ఇటువంటి వారు ఉన్నారు సమాజంలో నేటికి కూడా. వారి మొండి వైఖరే, వారి మూర్ఖత్వమే వారి జీవితాన్ని నాశనం చేస్తుంది. దేవుని వాక్యం కూడా అంటుంది, అహంకారులను దేవుడు ఏం చేస్తాడంట, ఎదిరిస్తాడంట, దీన మనసు కలిగినటువంటి వారికి ఆయన కృపనిస్తాడు. అయ్యో, ఈ స్థితిలో నేను ఉన్నాను, ఎంతో ఖర్చు పెట్టాను, నయం కాలేదు, నాకేదైనా అయితే నా కుటుంబం రోడ్డున పడుద్ది, నిజంగా ఈ స్థితిలోనైనా నేను దేవుని వైపు తిరిగితే, దేవుడు కనికరిస్తే, నేను బాగుపడితే ఇంక అంతకంటే కావాల్సింది ఏంటని ఆలోచన చేయాలా. కానీ అలా ఆలోచన చేయటం లేదండి. ఈ వ్యక్తి దగ్గరికి ఈ 4 వ్యక్తులు వెళ్ళి చెప్తా ఉన్నప్పుడు అతడు అంగీకరించాడు.
యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి, వారు తీసుకొని వెళ్ళడానికి ఈ వ్యక్తి అంగీకరించిన వాడై ఉన్నాడు. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని మాటలు మన దగ్గరకు వస్తున్నప్పుడు, దేవుని పిల్లల ద్వారా, దేవుని సేవకుల ద్వారా సువార్త మన దగ్గరకు వస్తున్నప్పుడు దానిని మనం వ్యతిరేకించే వారంగా ఉండకూడదు, నిరాకరించే వారంగా ఉండకూడదు, త్రోసిపుచ్చే వారంగా మనం ఉండకూడదు. దేవుని మాటలను వినేవారంగా, అంగీకరించే వారంగా, హృదయంలో భద్రం చేసుకునే వారంగా, దేవుని మాటలకు లోబడే వారంగా మనం ఉండగలిగితే దేవుని కార్యాలు మన జీవితంలో జరిగించబడతాయి. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు ఎంతో ప్రేమించి నిన్ను ఆయన తన పిల్లలని దగ్గరికి పంపించాడు, తన సేవకుల్ని దగ్గరికి పంపించాడు. ఆయన మాటలు నీకు ప్రకటింప చేస్తూ ఉన్నాడండి, ప్రకటింప చేస్తూ ఉన్నాడు. గతంలో నేను మీకు చాలాసార్లు చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పాల్ యాంగ్చో గారు మరణకరమైన రోగంతో పీడించబడుతున్నటువంటి సమయంలో ఒక చిన్న పాప క్రొత్త నిబంధన బైబిల్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళిందంట. మొదట నిరాకరించినప్పటికీ, రెండవసారి నిరాకరించినప్పటికీ, మూడవసారి ఆలోచన చేసి ఆ చిన్న పాప ఇచ్చిన బైబిల్, క్రొత్త నిబంధన బైబిల్ తీసుకొని ఆ చిన్న పాప చెప్పిన మాటలు విన్నాడు. తన జీవితంలో అద్భుతమైన దేవుని కార్యాన్ని, స్వస్థతను పొందుకున్నాడు. దేవునికి స్తోత్ర. తన కుటుంబానికి, తన ప్రాంతానికే కాదండి, తన దేశానికే కాదు, ప్రపంచ దేశాలకు ఒక గొప్ప సేవకుడిగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్ర. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో, జీవించుచున్నామన్న పేరు కలిగి ఒకవేళ మృతమైన స్థితిలో, చావు బ్రతుకుల మధ్యన రోగ పీడితువై, ఒకవేళ నీ జీవితంలో ఉన్న ఆశయాల విషయంలో, ఆశల విషయంలో మృతమైన స్థితిలో ఒకవేళ నీవు ఉంటే, దేవుడు తన ప్రజల ద్వారా, తన సేవకుల ద్వారా, తన పిల్లల ద్వారా ఆయన మాటలు నీ దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. ఆయన మాటలు నీ చెవిలో చొచ్చింపజేస్తూ ఉన్నాడు. ఆ మాటలు నీ హృదయంలో నువ్వు భద్రపరుచుకోవాలి. ఆ మాటలను నువ్వు రిసీవ్ చేసుకోవాలి. నీ హృదయంలోనికి దేవుని మాటలు నువ్వు స్వీకరించి ఆ మాటలకు నీవు లోబడగలిగితే దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలను ఆయన చేస్తాడు. ఆ నలుగురు మనుషులు ప్రభువాన్ని గురించి చక్కగా సువార్త చెప్పారు. అతడు విన్నారు. వినిన తర్వాత ప్రభు దగ్గరికి నిన్ను మేము తీసుకొని వెళ్తామంటే దానికి కూడా అంగీకరించాడండి. నిలబడలేడు కదా, నడవలేడు కదా, పక్షవాయువుతో ఉన్న రోగి, అతనికి ఎవరో ఒకరు సహాయం కావాలి. ఈ నలుగురు మనుషులు అతడు పరుండిన ఆ పరుపు మీద అతన్ని ఉంచి నలుగురు నాలుగు పక్కల పట్టుకొని ఆ వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారంట. ఒక వ్యక్తిని ఎంతమంది మోసారు చెప్పండి? నలుగురు వ్యక్తులు కలిసి ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించారు. ఈ రోజున మనం ప్రభు దగ్గరికి నడిపించబడడానికి మనకు ముందు మన కొరకు ఎందరో ప్రార్థనలు చేశారండి. ఎందరో దేవుని సువార్తను మనకు ప్రకటించడానికి వారి జీవితాలను త్యాగం చేశారు, కుటుంబాలను త్యాగం చేశారు, ఆస్తులను త్యాగం చేశారు. మనకు సువార్తను ప్రకటించడానికి వారి జీవితాల్లో దేవుని పని కొరకు వారు ప్రాణార్పణముగా పోయబడ్డారు. మామూలు విషయం కాదండి. అంతగా వారు ప్రాణార్పణముగా పోయబడి దేవుని పని చేసి సువార్తను ప్రకటిస్తే నేటి కాలంలో మనమందరం కూడా రక్షించబడడానికి యేసయ్య కృప అనుగ్రహించారు. దేవునికి స్తోత్ర. రక్షించబడినటువంటి మనం, ఆ రక్షణ మనతోనే ముగింపు అవ్వకూడదు, అంతం అవ్వకూడదండి. రక్షించబడినటువంటి మనం మరికొందరిని ప్రభు దగ్గరికి నడిపించే వారంగా ఉండాలి.
మరికొందరిని రక్షణలోనికి నడిపించే వారంగా ఉండాలి, మరికొందరిని ప్రభువు దగ్గరికి నడిపించే వారంగా మనం ఉండాలి. అదే యేసయ్య మన నుండి కోరుకుంటున్నాడు. అది కృతజ్ఞత. మనం స్వస్థపడ్డాం, మనం బాగుపడ్డాం, మనం రక్షించబడ్డాం. మన వల్ల ఇంకా ఎంతమంది నశించిపోతున్నారో వారందరినీ కూడా ప్రభు చెంతకు మనం తీసుకొని రావాలి. దాని విషయంలో మనం బాధ్యత తీసుకోవాలి. ఆ విషయంలో మనం భారాన్ని కలిగి ఉండాలి. ఆ విషయంలో దేవుని కొరకు మనం ఆయన పక్షంగా మనం పని చేయాలి. అన్నీ బాగున్నటువంటి వారికి దేవుని మాటలు చెప్పి ఆహ్వానించడం తేలికండి. గత కొద్ది సంవత్సరాలుగా పక్షవాయువు రోగితో, ఆ రోగంతో బాధపడుతున్న వ్యక్తి, మంచాన పడినటువంటి వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొని రావటం అంటే మామూలు విషయం కాదు. ఆ నలుగురు 4 ప్రక్కల పరుపును పట్టుకొని అతన్ని మోసుకుంటా ఎంత దూరం వచ్చారో, ఒక 1/2 కిలోమీటర్ వచ్చారా, 1 కిలోమీటర్ వచ్చారా, లేదా ఒక 2 కిలోమీటర్లు ప్రయాణం చేశారా, మొత్తం మీద మోసుకుంటా ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రభు ఉన్న ఇంటి దగ్గరకు వచ్చారు. ఇంటి దగ్గరకు వస్తే ప్రభు ఉన్న ఆ ఇల్లంతా కూడా ప్రజలతో నిండిపోయిందంట. లోనికి వెళ్ళటానికి అవకాశం లేదు. దేవుని పని మనం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి, అడ్డులు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు మనకు ఎదురవుతాయండి. దేవుని కొరకు ఏదైనా మనం ఒక పని చేయాలన్నప్పుడు, ఆ పని చేయడానికి మనం నడుం కట్టుకున్నప్పుడు ఆ పని సవ్యంగా సాగి వెళ్ళదు, సమతుల్యంగా నడిపించబడదు. ఖచ్చితంగా అక్కడ ఆటంకాలు వస్తాయి, అడ్డులు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఆటంకాలను బట్టి మనం ఆగిపోయే వారంగా ఉండకూడదు. ఆ పనిని తుదముట్టించే వారంగా మనం ఉండాలి. ఆ పనిని కొనసాగించే వారంగా ఉండాలి. చాలామంది ఏదైనా కొద్దిగా ఆటంకాలు వస్తే, అడ్డులు వస్తే, ఇంకా మా వల్ల కాదని పని అక్కడ వదిలిపెట్టేస్తారండి. అలా వదిలిపెట్టకూడదు. దాన్ని మనం తుదముట్టించాలి. ఈరోజు ఉదయకాలం నేను ఒక చిన్న వీడియో చూశాను, వాట్సాప్లో ఎవరు పంపించారు. సోమరి వేటాడినను వానికేమీ దొరకదంట. సోమరి వేటాడినను వానికేమీ దొరకదు. దానికి ఓ చక్కటి వీడియో క్లిప్పింగ్ పెట్టారు. ఒక టీచర్ గారు తన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు, 4 విద్యార్థులను పిలిచి వారికి ఒక చిన్న పని, ఒక చిన్న టెస్ట్ పెట్టింది. యాపిల్కాయ ముక్కలు కట్ చేసి దారంతో ఒక ప్రక్కన యాపిల్ ముక్కను కట్టి, ఒక దండెంలాగా ఒక తాడు కట్టి, ఈ యాపిల్ ముక్కను, దారంతో కట్టిన ముక్కను అట్లా ఆ వైపు వేసి, ఈ వైపున పిల్లలు నిలవబెట్టి ఆ దారం పిల్లల కాలు బొటన వేలుకు కట్టింది. ఇప్పుడు నోటితో ఆ యాపిల్ కట్ చేసిన మొక్కను తినాలి అంటే వీళ్ళు కాలు పైకి ఎత్తాలి. కాలు పైకి ఎత్తితే ఆ మొక్క కిందకి దిగుతుంది. 4 పెట్టింది ఈ టెస్ట్. కొంచెం కాలు పైకి ఎత్తంగానే అది కిందకు వస్తూ ఉంది నోటి దగ్గరికి. నోటితో పట్టుకుందామంటే మళ్ళీ కాలు కింద పెట్టేస్తున్నారు, అది మళ్ళీ పైకి వెళ్ళిపోతూ ఉంది. మళ్ళీ కొంచెం కాలు పైకెత్తి, అంటే ఒంటి కాలు మీద దగ్గరికి వెళ్ళాలి, అది మళ్ళీ కిందకు వస్తూ ఉంది. పట్టుకుందామని చెప్పి నోరు తెరిచి దగ్గరికి వెళితే ఈలోపు కాలు మళ్ళీ కొంచెం బరువు ఎక్కువ, ఏదైనా సంథింగ్ కాలు కిందకి దించంగానే అది మళ్ళీ పైకి వెళ్ళిపోతా ఉంది. చీ అని చెప్పి ఓ 3 వదిలేశారు. ఒకడు మాత్రం వదిలిపెట్టల. మెల్లగా దాని దగ్గరికి వెళ్ళి చాలా చక్కగా ఆలోచనతోటి తన కాలు పైకెత్తి అది చక్కగా నోటి దగ్గరికి రాగానే టక్మని నోటితో దాన్ని పట్టుకున్నాడండి. వెంటనే అక్కడ ఉన్న పిల్లలు, టీచర్స్ అందరూ కూడా చక్కగా క్లాప్స్ కొట్టారు. ఎందుకు నేను ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ఒక పని ప్రారంభించబడినప్పుడు ఆ పనిలో ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి,
ఆటంకాలు వస్తాయి. అది సవ్యంగా వెళ్ళదు, సమతుల్యంగా వెళ్ళదు. దాని కొరకు మనం కొద్ది కష్టపడాలి. కష్టపడుతుండగా కొన్ని ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు వచ్చినాయని మనం ఆగకూడదు. దాన్ని మనం ఏం చేయాలంటే తుదముట్టించాలి. ఆ పనిని మనం చివరిదాకా తీసుకొని వెళ్ళాలి. అప్పుడు దానికి తగిన ప్రతిఫలాన్ని మనం చూడగలం. మధ్యలో ఆపేస్తే ప్రతిఫలాన్ని మనం చూడలేం కదా. ఇప్పుడు ప్రభువారు నా ఇల్లంతా ప్రజలతో నిండిపోయింది, అవకాశం లేదు, లోనికి వెళ్ళటానికి వీలు కుదరటం లేదు, కాబట్టి వీడిని మళ్ళా తీసుకెళ్ళి ఇంటి దగ్గర పడేద్దాం, ఈసారి ఇంకోసారి చూద్దాంలే అని అనుకోలే. వాళ్ళు ఏం చేశారంట, ప్రజలతో ఇల్లంతా నిండిపోయింది, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం కుదరటం లేదు. అడుగుంటారు, కొద్దిగా చోటు ఇవ్వండి, సర్దుకోండి, పక్కకు జరగండి అని. కానీ ఎవరు పక్కకి జరిగి చోటు ఇవ్వాల. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. కొంతమంది సీనియర్సే కానీ, ప్రభు దగ్గరికి ముందు వచ్చిన వారే కానీ వెనకొచ్చే వారికి అవకాశాన్ని ఇవ్వరండి. మొన్న మధ్యకాలంలో ఓ చర్చిలో జరిగిన సంఘటన. ఆమె ఎప్పుడో 10 సంవత్సరాల విశ్వాసం అంట. ఆమె ప్రతి ఆదివారం ఆరాధనలోకి వచ్చి ఒక చోట కూర్చుంటుందంట. ఇక అది ఆమెకి రిజర్వేషన్ ప్లేస్ మాట. పాపం కొత్తగా వస్తున్న ఒక ఆమె ఏమకంటే కొంచెం ముందు వచ్చి అక్కడ కూర్చుందంట. అందరూ కూడా అంకెల విధంగా చూస్తూ ఉన్నారు. అది ఆమె ప్లేస్ కదా, ఏమో కూర్చుంది, ఆమె వస్తే ఊరుకోదని వీళ్ళని చెప్పి రావచ్చు, చెప్పలా. ఆమెకేం తెలియక కూర్చుంది. ఆమె కొద్దిగా ఆలస్యంగా వచ్చిన ఆమె కోసం ఆ ప్లేస్ అలాగే ఉండాలి, ఎవరు కూర్చోకూడదు. కాస్త ఆలస్యంగా వచ్చి ఈ మనిషిని చూసింది. చూసి ఊరిని చూస్తే ఆమెకు అర్థమై సావాలా, ఏమో నాకు ఎప్పుడు పెద్దగా పరిచయం లేదు కదా, ఎట్ట చూస్తుంది ఏంది అని. అదే సమయానికి ఏదో ప్రార్థన చేసుకుందాం అన్నాడు పాస్టర్ గారు. అందరూ కళ్ళు మూసారు, ఆమె కూడా కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకుంటేనండి వెనకమాలకు వచ్చి మోకాలు ఆమె ఈపు మీద వేసింది. ఈపు మీద వేసి నెడతా ఉంది ముందుకి. ఆమె ఒక్కసారికి భయపడే కళ్ళు తెరిచి చూస్తే ఈ వెనకమాల ఈ మనిషి నెడతా ఉంది. ఇది నా చోటు, జరుగు ముందుకి అంటుంది. ఇది నా చోటు, ముందుకి జరుగు. ఇక ఆ దెబ్బతో ఇక మళ్ళీ ఆదివారం చర్చిలో కనపడలా ఆమె. స్తోత్రం చెప్పండి. ఎందుకు? చర్చ కొట్టినందుక. ఏమా ఇంకొకరిని తీసుకొని రాకపోగా దేవుని సన్నిధికి వచ్చిన ఆ మనిషిని ఏమేం చేసింది? ఆటంకంగా ఉండి దేవుని సన్నిధికి దూరం చేసింది ఆ మనిషిని. అరే, 4 మనుషులు కష్టపడి ఈ వ్యక్తిని తీసుకొని వచ్చారు కదా, యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి తీసుకొని వచ్చారు కదా, కాస్త మనం సర్దుకొని చోటిస్తే, అవకాశం ఇస్తే లోనికి తీసుకొని వెళ్తారు, ప్రభు దగ్గర పెడతారు, ప్రభు ఆ వ్యక్తిని దర్శిస్తాడు, ముడతాడు, వాడి జీవితం బాగవుద్దన్న ఆ ఆలోచన ఎవరికి రాలేదండి. కిక్కిరిసిపోయినట్టుగా అందరూ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఉన్నారు. వీళ్ళు నిరాశపడలా. వీళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు, ఇన్ని ఆటంకాలు ఇక్కడ ఉన్నా పర్వాలేదు, మనం నిరాశపడద్దు, ఏదో ఒక విధంగా ఈ వ్యక్తిని ప్రభు దగ్గరికి మనం తీసుకొని వెళ్ళాలని ఓ ప్లాన్ వేశారు. ఏంటి ఆ ప్లాన్ అంటే, ఆ ఇంటి పైకెక్కి ఆ ఇంటి పైకప్పు సరిగ్గా ఆ ఇంటిలో ప్రభువారు ఎక్కడున్నారో అక్కడ సరిగ్గా పైన పైకప్పు ఊడదీయటం మొదలుపెట్టారు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. అది ఊడదీసి ఈ వ్యక్తిని మెల్లగా ఇంటి పైకి తీసుకొని వెళ్ళి ఆ ఊడదీసిన పైకప్పు భాగంలో నుండి ఆ ఇంటిలోనికి ఆ వ్యక్తిని దించారు. ఇది మామూలు పని కాదండి, ఎంత రిస్క్ తీసుకున్నారో. ఒక రోగిని, కాలు చేయి చచ్చుబడిపోయిన ఒక రోగిని ఇంటి పైకి ఎక్కించడం మామూలు విషయమా? కప్పు ఊడదీసి ఆ రంధ్రం చేసి ఆ రంధ్రంలో నుండి ఆ వ్యక్తిని ప్రభు దగ్గరికి దించారు. అక్కడ వచ్చిన భాగంలో ఆ రోగిని చూడల ప్రభు, ఎవరిని చూస్తూ ఉన్నాడు? 5వ వచనం, యేసువారి విశ్వాసమును చూచి. అందరూ ఒకసారి చప్పట్లు కొడదాం, గట్టిగా కొడదాం.
ఎవరి విశ్వాసాన్ని చూశాడు ఆయన? అసలు వారి కష్టం, వారి ప్రయాస, వారి విశ్వాసాన్ని ప్రభు చూశాడండి. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటో తెలుసా? యేసు మన విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఆయన మన పనిని చూస్తూ ఉన్నాడు. ఆయన మన ప్రయాసను చూస్తూ ఉన్నాడు. కన్నులుండి చూడని వాడు కాదు. కన్నులుండి చూడని వాడా? కన్నులుండి చూచుచున్న దేవుడు. కన్నులుండి చూచుచున్న దేవుడు ఆయన. ప్రియ దేవుని ప్రజలారా, ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవుని సేవకునికి నేను చెప్తా ఉన్నాను, దేవుని మాటగా. దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు. నీ విశ్వాసమును బట్టి దేవుడు నీ కుటుంబాన్ని దర్శించబోతా ఉన్నాడు. వారి విశ్వాసమును చూచి పక్షవాయువు రోగి ప్రభువారి ఎదుట దించబడి ఉండగా ఆ వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్నాడు, కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డవి. విశ్వాసం ఎవరిది? వారిది. ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. మన విశ్వాసాన్ని బట్టి దేవుని ఎరగని, మన కుటుంబంలో దేవునికి దూరంగా ఉన్న అనేకులతో దేవుడు మాట్లాడునుగాక. దేవుడు వారిని దర్శించునుగాక. దేవుడు వారిని ముట్టునుగాక. మన విశ్వాసం అనేకులను ప్రభు దర్శించేటట్లుగా మన విశ్వాసము బలపడునుగాక. కొందరి విశ్వాసం వారి జీవితాల్లో కార్యాన్ని జరిగించింది ప్రభు ద్వారా. వీరి విశ్వాసం వారి జీవితంలో కాదండి, వెలుపటి అనేకుల జీవితాలలో ప్రభు తన కార్యాన్ని జరిగించేటట్లుగా వారి విశ్వాసం ఉంది. ఈ రోజున మన విశ్వాసము ద్వారా దేవుని ఎరగని అనేకులు దేవుని యొద్దకు వచ్చున్నట్లుగా, మనం చేస్తున్న పని పరిచర్య ద్వారా, మనం పడుతున్న ప్రయాస ద్వారా దేవుడు వారిని దర్శించునుగాక. దేవుడు వారితో మాట్లాడతాడండి. దేవుడు వారితో మాట్లాడతాడు. పన్నెండు సంవత్సరాల ఒక చిన్న పాప విశ్వాసాన్ని బట్టి 38 సంవత్సరాల తన తండ్రిని ఇంచుమించుగా దాదాపుగా తన యవ్వన వయస్సులో ప్రారంభించి మధ్యానికి బానిసైపోయినటువంటి వ్యక్తిని దేవుడు దర్శించి అద్భుతమైన మార్పును తీసుకొచ్చాడండి. తండ్రి ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? నేను దేవుని దగ్గరికి నడిపించబడడానికి, ప్రభు వైపు నేను తిరగడానికి, నేను మారు మనసు రక్షణ పొందడానికి, దేవుని ప్రేమ నేను అనుభవించడానికి దేవుని కృప కారణమైతే, రెండవది నా కుమార్తె యొక్క విశ్వాసం. సండే స్కూల్కి వెళుతున్న నా కుమార్తె యొక్క విశ్వాసం దేవుని ప్రేమ నన్ను దర్శించేటట్లు చేసింది. దేవుని ప్రేమ నన్ను దర్శించేటట్లు చేసింది. 12 సంవత్సరాల ఒక పాప విశ్వాసం, సండే స్కూల్ వెళుతున్నటువంటి ఒక పాప విశ్వాసం తన తండ్రిని దేవుని దగ్గరికి నడిపించగలిగింది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామా? ప్రతిరోజు ఆయన త్రాగి ఇంటికి వచ్చేవాడంటే, తన భార్యను తిడుతుండేవాడంట, కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకునేవాడు కాదు, అక్కడక్కడ అప్పులు చేసేవాడంట. అయితే ఈ పాప విశ్వాసం ఏంటో తెలుసా? ప్రతిరోజు తెల్లవారుజామున ఇంట్లో అందరికంటే కూడా ముందు లేచి రోజు 10 నిమిషాలు వాళ్ళ నాన్నగారి కోసం ప్రార్థన చేసేదంట. నిలువు మోకాళ్ళ మీద ఉండి. ఏ మోకాళ్ళు?
నిలువు మోకాళ్ళ మీద ఉండి వాళ్ళ నాన్నగారి కోసం ప్రార్థన చేసేదంట చేతులెత్తి. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు వెతుకు వారికి. ప్రభువా, నేను అడుగుతున్నాను, నాతో కూడా కలిసి నా తండ్రి మందిరానికి రావాలి. నాతో కూడా కలిసి నా తండ్రి మందిరానికి రావాలి. నా తండ్రితో కలిసి నేను మందిరానికి రావాలి. ఇప్పుడు నేను నా తల్లితో కలిసి వస్తున్నానయ్యా, నా తల్లితో కాదు, తల్లిదండ్రులతో ఇద్దరితో కలిసి నేను మందిరానికి రావాలి. ఏ విధము చేతనైనను నీవు నా తండ్రిని దర్శించు, నీకు అసాధ్యమైనది ఏది? ఇంచుమించుగా ఆ పాప 3 సంవత్సరాలు ప్రార్థన చేసిందంటే. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు ప్రార్థన చేసిందంటే. ఒకరోజు తెల్లవారుజామున అతనికి నిద్ర పట్టక మనసంతా కలవరంగా ఉండి తెల్లవారుజామున లేచి ఆ పడక మీద నిద్ర లేచి అటు ఇటు దొర్లుతున్నాడంట. అప్పుడు అతని చెవిన మాటలు పడతా ఉన్నాయి, తన పాప మాటలు. ఏంటి, చదువుకుంటుందా? ఇంత పొద్దున్నే లేచి ఏం చదువుకుంటుందా అన్నట్టుగా కళ్ళు తెరుచుకొని కొంచెం మంచం నుంచి లేచి చూస్తే గదిలో ప్రక్కన నిలువు మోకాళ్ళు వేసి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉందంట. ఆ ప్రార్థన తన చెవిన పడుతూ ఉంది. ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంది? తన తండ్రి కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. అయ్యా, నా తండ్రిని దర్శించు, ఆ బంధకాల నుండి విడిపించు, ఆ వ్యసనాల నుండి విడిపించు, నీ వైపు ఆకర్షించయ్యా, మందిరానికి నడిపించయ్యా. మా తండ్రి గారితో కలిసి మేము మందిరానికి రావాలి ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఎంతోమంది నువ్వు దర్శించావు, ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చావు నాయన అని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆ ప్రార్థన చూసి తను చలించిపోయాడంటండి. ఆ రోజు ఒక తీర్మానానికి వచ్చాడంట, ఛీ, ఇంక నేను మందు జోలు వెళ్ళకూడదు. ఆ మరుసటి ఆదివారము తన కుమార్తెతో చెప్తున్నాడంట, ఈరోజు నేను కూడా నీతో కలిసి అమ్మతో కలిసి మందిరానికి వస్తాను, మనమందరం కలిసి దేవుని మందిరానికి వెళదామని చెప్తా ఉన్నాడంట. ఆ పాప సంతోషానికి అవధులు. ఆ పాపలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూశాడు. ఆ పాప విశ్వాసాన్ని దేవుడు సిగ్గుపరచులా. ఆ పాపను దేవుడు సిగ్గుకు అప్పగించలా. ఆ పాప ప్రార్థన దేవుడు ఆలకించి బంధకాల్లో ఉన్న తన తండ్రిని దర్శించి ఆ బంధకాల నుండి విడిపించి తన సన్నిధిలో తన కుటుంబాన్ని దేవుడు స్థిరపరిచాడు. హల్లెలూయా. వారి విశ్వాసమును చూచి, ఈరోజున మన విశ్వాసాన్ని చూచి దేవుడు మన పిల్లలను దర్శించునుగాక. మన విశ్వాసాన్ని బట్టి మన కుటుంబాల్లో మారనటువంటి భర్తలను భార్యలను దేవుడు దర్శించునుగాక. మనం నిరాశపడద్దు. ఒక దృఢ సంకల్పం, ఒక బలమైన విశ్వాసాన్ని కలిగి ప్రభు వైపు చూద్దాం. మన కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు కొరకు మనం సంపాదించుకుందాం. మన విశ్వాసం మనలను రక్షిస్తుందండి. మన విశ్వాసం మన కుటుంబస్తులను రక్షిస్తుంది. తోబుట్టువులని రాయిలా, బంధువులని రాయిలా, స్నేహితులని రాయిలా. కొందరు, ఆ కొందరిలో నలుగురు ఆ వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకొని రాగా ప్రభు ఆ నలుగురు వ్యక్తుల విశ్వాసాన్ని చూచి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, కుమారుడా. బైబిల్లో మరొక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. శతాధిపతి విశ్వాసం. విశ్వాసం ఎవరిది చెప్పండి? శతాధిపతిది. దేవుడు ఎవరిని బాగు చేశాడు? శతాధిపతి దాసుడైన ఆ దాసుడు రోగి అయి ఇంటి దగ్గర పడి ఉంటే ఆ వ్యక్తి బాగుపడటానికి ఎవరి విశ్వాసం? శతాధిపతి విశ్వాసం. ఏంటి శతాధిపతి విశ్వాసం?
నేను కూడా అధికారమునకు లోబడిన వాడిని. నేను ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని వెళ్ళమంటే, ఒకడికి ఈ పని చెప్పి చేయరా బాబు అంటే ఆ పనివాడు చేస్తాడు. భౌతిక భూ సంబంధమైన అధికారం కలిగిన నేనే ఒక వ్యక్తిని రమ్మంటే వస్తున్నాడు, ఒక వ్యక్తిని పొమ్మంటే పోతున్నాడు, ఒక వ్యక్తికి ఏదైనా ఒక పని చెప్తే ఆ పని ఆ వ్యక్తి బాధ్యతగా చేస్తూ ఉన్నాడు. మరి నీవు సర్వాధికారము కలిగిన దేవుడవు. ఆకాశమందు నీకు అధికారం, భూమి మీద నీకు అధికారం, భూమి క్రింద జలముల మీద నీకు అధికారం, పాతాళము మీద నీకు అధికారం, పరలోకంలో నీకు అధికారం ఇవ్వబడింది కదా. నువ్వు ఒక్క మాట సెలవిస్తే ఇక్కడ నా దాసుడు స్వస్థపడతాడు. ప్రభు ఆశ్చర్యపడ్డాడు. తనను వెంబడిస్తున్న ఇశ్రాయేలులో కూడా ఇంత విశ్వాసాన్ని నేను కనుగొనలేకపోయాను. శతాధిపతి విశ్వాసాన్ని బట్టి అతని దాసుని యేసయ్య బాగు చేశాడు. హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా హల్లెలూయా. మన విశ్వాసం ఇంకొకరిని బాగు చేయగలుగుతుంది. మనం వారికి ఆర్థికంగా ఒకవేళ ధనాన్నిచ్చి సహాయపడలేకపోవచ్చు, ఏదైనా ఒక పని చేసి సహాయపడలేకపోవచ్చు, కానీ మన విశ్వాసము ద్వారా వారి జీవితాలను దేవుని వైపు మనం త్రిప్పగలము. మన విశ్వాసము ద్వారా దేవుని నుండి వారు స్వస్థత పొందేటట్లుగా చేయగలం. మన విశ్వాసము ద్వారా వారు దేవుని వైపు తిరిగేటట్లుగా మనం చేయగలం. దీనికి మనం ఖర్చు పెట్టవలసింది కూడా ఏమీ లేదండి. విశ్వాసం. వారి విశ్వాసమును చూచి ఈ రోజున యేసయ్య మన విశ్వాసాన్ని చూస్తున్నాడు. మనలో అవిశ్వాసము యేసయ్యకు కనబడకుండా ఉండునుగాక, అల్ప విశ్వాసము కనబడకుండా ఉండునుగాక. ఎంత విశ్వాసం కావాలి? ప్రభు చెప్పారు, ఆవగింజంత విశ్వాసం మనం కలిగి ఈ కొండ ఎత్తబడి సముద్రంలో వేయబడుతుందంటే అది ఎత్తబడి సముద్రంలో వేయబడుతుందంట. ఒక కొండ ఎత్తబడి సముద్రంలో వేయబడడానికి కావలసినంత విశ్వాసం ఎంత అంటే ఆవగింజంత. గుమ్మడికాయ, పుచ్చకాయ, సొరకాయ అంత కాదండి, ఆవగింజంత విశ్వాసం. ఎక్కడ సందేహించకుండా విశ్వాసాన్ని కలిగి మనం పలకగలిగితే, మాట్లాడగలిగితే కొండంత సమస్యలు కూడా ఎత్తబడి సముద్రంలో వేయబడతాయి. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం, చెప్దాం హల్లెలూయా. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. అక్కడ ఉన్న కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు వారు అన్నారు, ఈయన దేవదూషణ చేస్తూ ఉన్నాడు, దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించడానికి, మరి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు ఏంటని. అప్పుడు ప్రభు అన్నాడు, పాపములు క్షమించడానికి భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలి, అందుకని నేను మీకు ఈ మాటలు చెప్తున్నానని చెప్పి 11వ వచనంలో ప్రభు చెప్పిన మాట, పక్షవాయువు గల వానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. ఏమన్నాడు ప్రభు? నీవు లేచి నీ పరుపెత్తుకొని ఏం చేయాలంట? ఇంటికి పొమ్మని నీతో చెప్తున్నాను. ఎక్కడికి పడితే అక్కడికి పోమాకు. ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు స్వస్థపరిచిన తర్వాత, దేవుడు బాగు చేసిన తర్వాత, దేవుడు మనల్ని ముట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మనం చెప్పాలి అందరూ. ఎక్కడికి వెళ్ళాలి? మార్కెట్కి, సంతకి, తిరణాలకి, బజార్లమ్మటి తిరగటానికి కాదండి. దేవుడు మనల్ని స్వస్థపరిచాడు. ఎక్కడికి వెళ్ళటానికి చెప్పండి? ఇంటికి వెళ్ళటానికి. ఏ ఇంటికి వెళ్ళాలి? ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్తే సరిపోద్దా? మన తండ్రి ఇంటికి వెళ్ళాలి. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు, తండ్రికి దూరమైన కుమారునికి బుద్ధి వచ్చింది, తిరిగి ఏ ఇంటికి వచ్చాడు?
తండ్రిలు అనగా దేవుని సన్నిధి, దేవుని మందిరము, ఆయన సహవాసము, ఆయన సాన్నిధ్యము, ఆయనతో అంటు కట్టబడడానికి, ఆయనతో సహవాసము చేయడానికి, ఆయనతో మనం జీవించడానికి ఆయన సన్నిధి అనే మన తండ్రి ఇంటికి మనం రావాలి. ప్రభు చెప్పిన మాట, నీవు లేచి నీ పరుపెత్తుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళాలి. దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం, బిగ్గరగా చెప్దాం. ఇంటికి వెళితే నిన్ను అక్కడ ఎవరు ఎదుర్కొంటారు? నీ తండ్రి ఎదుర్కొంటాడు. ఎదుర్కొని ఏం చేస్తాడు? ఆయన నిన్ను కౌగిలించుకొని నీ మెడ మీద ఆయన ముద్దు పెట్టుకుంటాడు. ముద్దు దేనికి సాదృశ్యం? ప్రేమకు సాదృశ్యం. ఆయన కౌగిల్లోనికి నిన్ను తీసుకుంటాడు. ఆయన ప్రేమని ఎడల వెల్లడి చేస్తాడు. ఆయన తన ఇంటిలోనికి నీకు ఘన స్వాగతాన్ని పలుకుతాడు. తన పనివారిని పిలిచి ఆయన ఏం చెప్పాడు? ప్రశస్త వస్త్రాలను తీసుకొచ్చి వీనికి త్వరగా కట్టండి, అంటే వీని మీద ఉన్న మురికి వస్త్రాలను తీసివేయండి. తండ్రి ఇంట్లో మనకి ప్రశస్త వస్త్రాలతో మనం అలంకరించబడతాం. చీఫ్ కాదండి, చాలా ఖరీదైన ప్రశస్తమైన వస్త్రాలను దేవుడు మనకు ఇచ్చి ఆయన మనల్ని అలంకరిస్తాడు. ఏమన్నాడు? ఇంకా వీని చేతికి ఉంగరం పెట్టండి అన్నాడు. అధికారాన్ని ఇవ్వండి. వీని పాదాలకు చెప్పులు తొడగండి. వీని పాదాలకు చెప్పులు తొడగండి, జోళ్ళు తొడగండి. సమాధానాన్ని ఇవ్వండి. అంతటితో ఆపేశాడా? క్రొవ్విన దూడను వధించి ఏం చేయాలంట? విందు చేయాలి. ఏం చేయాలి? విందు చేయాలి. తండ్రి ఇంట్లో మనకేమని చెప్పండి? ప్రశస్త వస్త్రం, చేతికి ఉంగరం, కాళ్ళకు చెప్పులు, తర్వాత క్రొవ్విన దూడతోటి మనకి విందు. ఆ ఇంటిలో సంతోషం. తండ్రి ఇంట్లో మనకి సంతోషం. మనం ఇంటికి వెళ్ళాలి, తండ్రి ఇంటికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలండి. అక్కడక్కడక్కడక్కడ మనం కనపడకూడదండి. తండ్రి ఇంట్లో ఉన్న ఈ సౌభాగ్యాన్ని, సంతోషాన్ని, ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇంటికి పద. తక్షణమే వాడు లేచి తన పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను. చూచిన వారందరూ కూడా విభ్రాంతి నొందారు. మనం ఇలాంటి కార్యాలు ఎన్నడూ కూడా చూడలేదని దేవుని నామాన్ని మహిమపరిచారు. దేవునికి 2 చేతులైతే బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం, బిగ్గరగా చెప్దాము హల్లెలూయా. వారి విశ్వాసాన్ని బట్టి సగం బ్రతికి సగం చచ్చిన స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని ప్రభు బ్రతికించి తన ఇంటిలో తనను సాక్షిగా నిలబెట్టాడు. ఆ వ్యక్తిని బట్టి అనేకులు ప్రభువును మహిమపరిచారు, ప్రభువును ఘనపరిచారు. ఇటువంటి కార్యాలు మనం ఎన్నడూ కూడా చూడలేదని విభ్రాంతి నొందారేంటండి. దేవుడు మన జీవితాల్లో కూడా అనేకులు విభ్రాంతి నొందే అద్భుత కార్యాలను దేవుడు మన పక్షంగా జరిగించునుగాక. మన కుటుంబాల్లో దేవుడు జరిగించునుగాక. మన చేతి పని, వ్యాపార, ఉద్యోగాల్లో దేవుడు జరిగించునుగాక. వీటన్నిటికీ మూలం ఏంటంటే విశ్వాసం. విశ్వాసం. మన విశ్వాసము ద్వారా మనము మాత్రమే కాదు, మన ఇంటివారు, మన ద్వారా ఇంకా అనేకులు ప్రభు చెంతకు నడిపించబడుదురుగాక. మన విశ్వాసము ద్వారా అనేకులు స్వస్థత పొందుదురుగాక. మన విశ్వాసము ద్వారా అనేకులు రక్షించబడేటట్లుగా మనం ప్రభువులో ఒక బలమైన విశ్వాస జీవితాన్ని మనం జీవించుదుముగాక. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది సమయం వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకుందాం.
నా విశ్వాసము ద్వారా ప్రభా కొందరైనా మీ చెంతకు నడిపించబడాలి. ఒక కుటుంబమైనా మీ దగ్గరకు నడిపించబడాలి. ఒక వ్యక్తి అయినా స్వస్థత పొందాలి. అటువంటి విశ్వాసము నాలో నాయన మీరు కలగచేయండి. విశ్వాసాన్ని నాలో మీరు స్థిరపరచండి ప్రభువా. నా ద్వారా మీ దగ్గరికి కొందరు నడిపించబడాలి తండ్రి. కొందరు నడిపించబడాలి నాయన, కొందరు నడిపించబడాలి. నా విశ్వాసాన్ని బలపరచండి, నా విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. నేను కొందరిని మీ చెంతకు నడిపించే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా, బలపరిచే వ్యక్తిగా నేను ఉండాలయ్యా. ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. తండ్రి మీకు వందనాలయ్యా. ప్రభువా మీకు స్తోత్రాలయ్యా. కృతజ్ఞతలు నాయన, కృతజ్ఞతలు. ఎవరికి వారు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఆయన తన సన్నిధి ఉంచి మన హృదయాల్లో ఆయన క్రియ జరిగిస్తున్నాడు. మన విశ్వాసాన్ని ప్రభు బలపరుస్తున్నాడు. మన విశ్వాసపు అనుభవాలను ప్రభు స్థిరపరుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరము ఒకసారి మనం చేతుల ఆకాశము తట్టెత్తుదామా? దయచేసి అందరము చేతుల ఆకాశము తట్టెత్తుదాము. ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. ఈ ఆదివారపు ఆరాధనలో ఈ మధ్యాహ్న కాల సమయంలో పక్షవాయువుతో బాధపడుతున్న ఆ వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చిన ఆ నలుగురు వలె, ఆ నలుగురిలో ఒకరిని వలె ప్రభు మనల్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. మన ద్వారా అనేక కుటుంబాలు దేవుని వైపు తిరుగునట్లుగా ప్రభు మనల్ని వాడుకోబోతున్నాడు. అనేకులు మన ద్వారా ప్రభు వైపు తిరుగునట్లుగా ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు. మన విశ్వాసాన్ని బలపరచబోతున్నాడు. మన ప్రార్థన అనుభవాలను ప్రభు బలపరచబోతూ ఉన్నాడు. అడుగుదామయ్యా తండ్రి, నా ద్వారా కొందరైనా అగ్నిలో నుండి లాగినట్టుగా రక్షించబడాలి. కొన్ని కుటుంబాలైనా నీ వైపు తిరగాలి. కొందరైనా నీ వైపు ఆకర్షించబడాలి నాయన. అట్టి విశ్వాసపు ఆత్మతో నన్ను నింపండి, ప్రార్థనాత్మతో నన్ను నింపండి, అభిషేకించండి నాయన, బలపరచండి నాయన అని ప్రభువుని అడుగుదాం. ఆయన బాహు మన మీదకి చాపబెడతా ఉంది. ఆయన హస్తము మన మీదకి చాపబెడతా ఉంది. ఒక్కొక్కరిని ఆయన హస్తము తాకుతూ ఉండగా మనం ప్రార్థనలో ప్రభు సన్నిధిలో ఆయన వైపు మనం చూద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ తండ్రి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మా హృదయాల్లో, మా జీవితాల్లో ఫలభరితంగా చేయండి. పక్షవాయు రోగినైనా ఆ వ్యక్తిని మీ దగ్గర తీసుకొని వచ్చిన నలుగురిలో ప్రభా మేము కూడా ఒకరంగా ఉండాలి నాయన. మా ద్వారా కూడా అనేకులు మీ చెంతకునైనా నడిపించబడాలి. మా విశ్వాసాన్ని బట్టి అనేకులు మీ చెంతకు నడిపించబడాలి, స్వస్థ పొందుకోవాలి, రక్షించబడాలి. అట్టి ఆధ్యాత్మిక అనుభవంలో మమ్మల్ని మీరు స్థిరపరచండి, నడిపించండి. మందిరంలో చేరిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. కుటుంబాలను దీవించండి నాయన, మీరు ఆస్వాదించండి, సహాయం చేయమని
ప్రతి ఒక్కరిపైన మీ హస్తం ఉంచి బలపరిచి మహిమ పొందమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్, ఆమేన్.